నాకు కూర్చోబెట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అతనికి యాక్టింగ్ నేర్పించిన వాళ్ళైనా నాకు వచ్చి చెప్పేవాడు, గౌతు మర్చిపోకు, ఈయన నాకు చాలా హెల్ప్ చేశారు, లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకో, నేను ఎప్పుడైనా నాకు కళ్ళు నెత్తికెక్కినా నువ్వు నా దగ్గర కూర్చొని అరే వాళ్ళు నీకు చాలా హెల్ప్ చేశారు. నాకు అసలు అతను ఓపెన్గా చెప్పేవాడు, సార్ నీకంటే బెస్ట్ ఫ్రెండ్ నాకు ఎవరు లేరు, నేను ఎదగాలని నీ అంతలా ఎవరు అనుకోరు, ఇవన్నీ చెప్పి చెప్పడం వేరు, ఆచరణ పెట్టడం వేరు. అలాగే ఉంటుంది, ఆచరణ కూడా ఉంటుందా లేకపోతే ఓన్లీ చెప్పడం వరకే పరిమితం ఏంటి? సార్ యాజ్ ఎ బెస్ట్ ఫ్రెండ్ అతను ఎప్పుడు బాగానే ఉన్నాడు సార్. ఈ నా ప్రెగ్నెన్సీ నుంచే అతను నాతో బాగుండట్లా, ఓకే, కనీసం నా మొహం చూడటానికి నాతో ఒక 10 నిమిషాలు మాట్లాడటానికి అతను ఇష్టపడలా. కానీ నాకు ప్రెగ్నెన్సీలో ఉండటం అనేది నా లైఫ్లో నాకు చాలా ఇంపార్టెంట్. నేను ముసలిదారిని అయ్యాక అతను బతుకుంటాడో ఒకవేళ కలిసి ఉంటే, లేదో నాకు తెలీదు. నా లైఫ్లో అతను ఎప్పుడు కేర్ తీసుకోగలడు, ఓన్లీ ప్రెగ్నెన్సీ టైంలో తీసుకోగలడు. ఆ టైంలో నాతో ఉండకుండా ఆ టైంలో మల్టిపుల్ అఫైర్స్ పెట్టుకోవటం ఎంత గోత్రూ అవుతా నేను? అసలు అది మ్యాటరే కాదన్నట్టు పక్కకి తీసి పారేసి నువ్వు చేయలేదా, నువ్వు చేయలేదా, నువ్వు చేయలేదా, నాకంటే ముందు నీకు బాయ్ ఫ్రెండ్ లేడా, ఏంటది? నీతో ఉన్నప్పుడు ఒక పొలిటీషియన్ నాకు ఏదో మెసేజెస్ పెట్టారు, నేను నవ్వుతా మాట్లాడాను అన్నావు, అసలు ఆయనతో నువ్వు ఎన్ని హెల్ప్లు చేయించుకున్నావు? నాకు ఎక్కువ అసోసియేషన్ ఉందా, నీకు ఎక్కువ అసోసియేషన్ ఉందా? అసలు ఇప్పుడు నీ వెనకాల ఉన్నోళ్ళు ఆయన త్రూ వచ్చిన వాళ్ళు కాదా? మాట్లాడాలంటే నేను మాట్లాడగలను, కానీ ఏంటి లేకి మన ఇద్దరి మధ్యలో ఉంచాలి. ఇప్పుడు వీళ్ళందరినీ లాగి సరే నీ మల్టిపుల్ అఫైర్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి నేను లాగాను. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఎంగిలి ప్లేట్లు తిన్నోడు కదా, మరి నాకెందుకు ఎంగిలి ప్లేట్ అని పేరు పెడుతున్నావు? ఏమన్నా న్యాయమా ఇది? ఏమన్నా న్యాయమా చెప్పు? ఎలా చూస్తారు రేపు నాతో మాట్లాడే మగాళ్ళు? ఎంత అడ్వాంటేజ్ తీసుకుంటారు దీనికా? నేను ఇన్ని సంవత్సరాలు ఎడ్యుకేషన్లో నేను ఇంత కష్టపడి చదువుకొని లేకపోతే ఇంత క్యారెక్టర్గా బతుకుతుంది, నువ్వు తీసుకెళ్ళి ఆ అమ్మాయిలకి ఈ అమ్మాయిలకి నన్ను ఇలాంటిదే అది అది ఇన్ని కోట్లు అడిగింది, ఇది చేస్తుంది, అది చేస్తుంది, దేనికి? ఆ మనిషిని చంపేస్తుంది నువ్వు. నిన్ను నేను ఏమైనా చేశాను అనిపిస్తే నీకు, నేను ఇది సెకండ్ టైం చెప్తున్నా, నీకు నేను సారీ చెప్పడానికి కూడా నేను రెడీగా ఉన్నా. అండ్ మోర్ ఓవర్ ఈ రోజు నీ డిగ్నిటీ కాపాడగలిగేది కూడా నేనే. సారీ ఫర్ ఇంటరప్షన్. మీరు మాట్లాడుతున్నప్పుడు ఐ థింక్ ట్వైస్ నేను చూసినట్టున్నా, బాధ ఇంతవరకు వస్తుంది, గొంతులో ఆపేస్తారు. ట్రూ రైట్ కదా సార్? నీటిని రానివ్వరు సార్. నేను చాలా బాధపడి చాలా ఏడ్చాక ఏమర్థం చేసుకున్నానంటే సార్, ప్రపంచంలో అత్యంత చీప్ మనిషి కూడా తను మాట్లాడుతున్న సందర్భంలో ఇక్కడ వరకు వచ్చింది. ఆమె ట్రూ సార్. సార్ ఇంత ప్రేమించిన వ్యక్తి గురించి ఎంత బాధపడితే బయటికి రావాలి, అండ్ ఎంత గుండెల్లో ఇది ఉంటే అంత అణగదొక్కుకొని మాట్లాడాలి. ఇప్పుడు నా ఆపోజిట్ ప్రేమ ఇంకా ఉంది సంవాట్, కొట్టిపారేలేనైతే కొట్టిపారేసేది కాదు, బట్ బహుశా మీరు డినై చేయొచ్చు, సమ్వేర్ ఎక్కడో కార్నర్ లో ఉంది, డినై చేయలేకపోవచ్చు. అదే రెస్పెక్ట్ ఉంటుందేమో సార్. ఇప్పుడు నాకు చేస్తున్నట్టుకైతే లేదు. ఒకవేళ అతను రియలైజ్ అయ్యి నేను పలానా తప్పులు చేశాను, నా దగ్గర అడ్మిట్ చేసి, అవును గౌతు జనవరిలో ఎలా అయితే అడ్మిట్ చేస్తాడు, ఇప్పుడు కూడా నన్ను ఎంతమందితో ట్రాల్ చేపిస్తున్నాడు, ఎంతమందితో మాట్లాడిస్తున్నాడు, బయట చెప్పకపోయినా నా దగ్గరికి వచ్చి అవును, నేను ఫోన్లు ఏం పెట్టను, రికార్డులు ఏం చేయను, ఓకే, బయట పెడతా ఫోన్లు, జెన్యూన్గా కూర్చొని నేను ఇలా చేశాను గౌతు, ఇక నుంచి నాకు నువ్వు రెస్పెక్ట్, నీకు నేను రెస్పెక్ట్ ఇస్తా, నాకో ప్రొఫెషన్ ఉంది నువ్వు డిస్టర్బ్ చేయకు, నీకో ప్రొఫెషన్ ఉంది నేను డిస్టర్బ్ చేయను, ఇదే అడిగా నేను. ఇదంతా స్టార్ట్ అవ్వక ముందు కూడా అడిగింది ఇదే. దీనికి అతను వస్తే అసలు మాకు ప్రాబ్లం ఏంటి సార్? ఇక్కడ ప్రాబ్లం సోర్స్ ఏంటి? కలిసే ఉన్నాం సార్. ఇప్పుడు విడివిడిగా పేరెంట్స్ గా ఉండటానికి మాకు ఓకే అంటున్నా, నాకు ఓకే అంటున్నా, అతని సంగతి నాకు తెలీదు సార్. ఇప్పుడు అతను అంత సీరియస్ గా మొహం మార్చుకొని వెళ్ళాడు, నన్ను చూసి నేను నవ్వుతున్నాను. రేపు నా బిడ్డ కూర్చొని ఉంటాడు, అతను నన్ను చూసి మొహం అలా పెట్టుకుంటే బిడ్డకి ఎలా ఉంటుంది? కనీసం మాట్లాడలేని వ్యక్తి ఏం పేరెంటింగ్ కో పేరెంటింగ్ చేస్తాం సార్ మేము? ఇప్పుడు కో పేరెంటింగ్ చేయాలంటే ఇప్పుడు ఉన్నారు సార్, బ్రేకప్లు అయ్యి విడిపోయి విడివిడిగా ఉంటా కూడా ఇంటికి వస్తే ఒక కాఫీ పెట్టించి లేకపోతే ఒక టీ పెట్టించి కూర్చో అని చెప్పి, బిడ్డ ఇప్పుడే బయటకు వెళ్ళాడనో బిడ్డను బయటికి తీసుకెళ్ళానో చెప్తున్న ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా పాపం చాలా గోత్రూ అయిందిలే నా వల్ల అని యాక్సెప్ట్ చేసి కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి డిగ్నిఫైడ్గా బతకని ఏమైద్ది, ఒకప్పుడు మనం ప్రేమించిన అమ్మాయే కదా అని ఆలోచిస్తున్న మగాళ్ళు ఉన్నారు. ఇతనికి బుర్రలో ఏదో పురుగు దూరింది, ఆ పురుగు తీసేవాళ్ళు లేరు, అది ఇబ్బంది. ఇప్పుడు ఎక్కడ నాకు ఎవరు సపోర్ట్ చేస్తారో అనే యాంగ్జైటీ, ఓవర్ పొసెసివ్నెస్, ఎవరు పడితే వాళ్ళ మీద పెయింట్లు వేస్తే ఎలా సార్? అతనికి ఎనిమీస్ కదా.
ఇప్పుడు నా గురించి ఇన్ని పేజెస్లో వేశారు, అతను ఎన్విటీ పెంచుకోవటమే కాదు. ఆ జర్నలిస్ట్ ఇంకా కామ్గా ఉన్నారు. సార్ నేను ఆ జర్నలిస్ట్తో మాట్లాడా, నా బాధ నేను ఓపెన్ అయి చెప్పుకున్నా. శ్రీను గారు కూడా, నా కజిన్ కూడా ఉన్నారు. ఆయన, నేను ఈరోజు వాస్తవం చెప్తున్నా, ఆయన నాకు ఒకటే చెప్పారు, అమ్మాయి ఎప్పుడైనా కుక్క తోకను ఆడించాలి కానీ తోక కుక్కను ఆడించకూడదు. నువ్వు మీడియాకి వెళ్తే తోక కుక్కను ఆడించినట్టు అయింది. ఈ విషయం చెప్తున్నందుకు నన్ను క్షమించండి సార్. ఎందుకంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ, అసలు నా లైఫ్లో మీ స్టాండ్ ఏంటో కూడా నేను చెప్పడం బెటర్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నాకు ఏ మార్క్స్ వద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మీద. సో ఆయన చెప్పింది అది. ఆయన చెప్పింది ఏంటంటే మీడియాకి వెళ్ళకమ్మా, నువ్వు శ్రీను గారి కజిన్వి, మీ ఫాదర్ ఇలా కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్. బికాస్ నేను కూడా లోకల్, మరి చెప్పాలంటే స్థానిక మీడియా నుంచి ఇంటర్నేషనల్ మీడియా వరకు వర్క్ చేస్తున్నా. వీ కెనాట్ జడ్జ్ ఎవ్రీ వన్ లైక్ సేమ్. అఫ్కోర్స్ మీడియా ప్లాట్ఫామ్స్ డిఫరెన్స్గా ఉంటుండొచ్చు, కాజ్ కోసం పనిచేస్తుండొచ్చు, బట్ ఇంటెన్షన్స్ డిఫరెన్స్గా ఉంటుండొచ్చు. చూసింగ్ ఆఫ్ ద ప్లాట్ఫామ్స్ కూడా కొన్ని సందర్భాల్లో కలపడానికి ప్రయత్నం చేసే వాళ్ళు ఉంటారు, కొట్టి పడగనలేదు, కొంతమంది వ్యూస్ కోసం చేస్తారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి నేను అదే చెప్తున్నా, ఆయన ఏం చెప్పారు తెలుసా, నేను నీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడలేనమ్మా గౌతమి, నన్ను క్షమించు. ధర్మ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నేను చూడలేను. అతను కొంచెం అగ్రెసివ్గా ఎగోతో వెళ్తున్నాడని నాకు అనిపిస్తుంది. కానీ బిడ్డున్నాడు, కరెక్ట్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో, అతని పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం నేను ఈ ఇన్సిడెంట్ని చూడొచ్చు అంటే నేను నీకు కొన్ని సలహాలు ఇస్తాను, చెప్పండి సార్ అన్నాను. అంటే ఆయన అన్నారు, బిడ్డకి హ్యాపీ పేరెంట్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రేపు పేరెంట్ టీచర్ మీటింగ్కి వెళ్తావు నువ్వు, నీ బిడ్డకి స్కూల్లో రేపు పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగినప్పుడు అందరు ఫాదర్స్ వస్తారు. తన ఫాదర్ రాకపోతే తనకి ఎంత బాధగా ఉంటుందో నీకు తెలుసా? గుండెల్లో ఎంత బాధ వేస్తుందంటే, నా తండ్రి ఎందుకు రాలేదు, ఈరోజు నువ్వు ఓడిపోతే నీ బిడ్డ గెలుస్తాడు, నా మాట గుర్తుపెట్టుకో గౌతమి, నేను నీకంటే ఏజ్లో పెద్ద వ్యక్తిని, ఎన్నో చూశాను, ఎంతో మంది ఇలాంటి వాళ్ళని నేను చూశాను ఇలా గొడవలు పడుతున్నాళ్ళని. ఈరోజు నువ్వు మీ హస్బెండ్ ముందు ఓడిపోతే రేపు నీ బిడ్డ గెలుపు అవుతుంది. అది ఓడిపో, ఏమైతుంది ఓడిపో, ఏంటి బాధ, తిట్టాడా తిట్టించుకో, ఏమన్నా చెప్పాడా బతిల్లాడు, అయిపోయింది కదమ్మా. ఆ తర్వాత మా ఇంటికి వచ్చారు ఒకసారి, ధర్మ వచ్చాడు. ఆయన లేచి నించొని నమస్తే బాబు అని చెప్పి, మీ సినిమా ప్రీమియర్కి నేను వచ్చానండి గుర్తుందా అని అడిగారు. జరిగింది ఇది. అతను అంటున్నట్టు అతను వచ్చేసరికి ఈయన, ఆ సార్ ఆయన ఏం మాట్లాడట్లేదు, రెస్పెక్టెడ్ సార్. మా శ్రీను గారు కూడా ఏం మాట్లాడట్లా, వాళ్ళిద్దరు కూర్చొని ఉన్నారు. మా మమ్మీ ఏదో మాట్లాడుతుంది వాళ్ళతో. ఇతను వచ్చేసరికి ఈ సింధూరం ప్రీమియర్కి నేను వచ్చాను అని ఆయన చెప్తున్నారు. ఆ డైరెక్టర్ ఆయనకి ఫ్రెండ్ అంట. ఇది జరిగిన డిస్కషన్ ఇంట్లో. నేను ఇంట్లో కూడా ప్రిపేర్ చేయించిన సాలడ్ కాదు అది, స్విగ్గీలో ఆర్డర్ చేసి తెప్పించా. ఆయన తినరంట. ఇప్పుడు సార్ ఇంటికి ఎవరు వస్తుందా, నేను ముందు కనుక్కుంటా ఏం తింటారని, అతనికి కూడా తెలుసు అది. కనుక్కొని నేను